మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనము నుండి ఒక మాటను చదువుకుంటూ 5, 6 వచనాల వరకు 7 వచనాల వరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో నీకు బలము చాలలేకపోయినందున పాలతోనే నేను మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని నేను పెంచలేదు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా. వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి సువార్తను ప్రకటిస్తున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రాధాన్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, చూడండి 3వ అధ్యాయము 1 నుంచి 6, 7 వచనాల వరకు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూడండి. దైవలేఖన గ్రంథములో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము అనే పాలతో నేను మిమ్మల్ని పెంచితి కానీ అన్నముతో నేను మిమ్మల్ని పెంచలేదు అని అంటూ ఉన్నాను. వాక్యముతో దేవుడు